నమస్తే వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. దిస్ ఇస్ యామ్ని. ప్రస్తుతం మనం విరించి హాస్పిటల్స్ డాక్టర్ నటేష్ ఆర్థోపెడిక్ తో ఉన్నాం. వారితో మాట్లాడదాం. నమస్తే డాక్టర్. నమస్తే అమ్మ. సో మీరు డీల్ చేసేది మస్క్యులోస్కెలిటల్ సిస్టమ్ గురించి. సో అంటే బోన్స్ కావచ్చు, జాయింట్స్ కావచ్చు, లిగమెంట్స్ కావచ్చు, ఇలా ప్రతిదీ డీల్ చేస్తూ ఉంటారు. దానికి రిలేటెడ్గా ఉండేది. ఫస్ట్ బోన్స్ విషయానికి వద్దామండి. ఈ బోన్స్ జాయింట్ విషయానికి వచ్చేసరికి ఆర్థరైటిస్ ఇది చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ముఖ్యంగా ఏజ్డ్ పీపుల్లోనే కాకుండా ఇప్పుడు యంగర్ జనరేషన్స్లో కూడా ఎక్కువ చూస్తున్నాం మనం. ఎందుకు చూడాల్సి వస్తుంది? ఏంటి రీజన్స్ ఏంటి అసలు? ఓకే, ఆర్థరైటిస్ అనేది జాయింట్ అరుగుదల బట్టే వస్తుంది. ఎప్పుడైనా సరే జాయింట్ ఫామ్ అయ్యేటప్పుడు రెండు ఎముకలు దగ్గరికి వచ్చినప్పుడు దాంట్లో నుంచి ఫ్రిక్షన్ రాకుండా, మూమెంట్ మధ్యలోకి వచ్చేటప్పుడు ఫ్రిక్షన్ రాకుండా కార్టిలేజ్ అని న్యాచురల్గా ఒక పొర ఉంటుంది. తెలుగులో మృదులాస్థి అంటాం. ఆ కార్టిలేజ్ అనేది అరిగిపోవటం మూలాన ఆర్థరైటిస్ అనేది డెవలప్ అవుద్ది. అండ్ ఆ స్మూత్నెస్ పోయి రెండు జాయింట్స్ మధ్యలో రఫ్గా తయారవుతుంది. దాని మూలాన అరుగుదల అనేది స్టార్ట్ అవుతుంది. ఇది గ్రాడ్యువల్ ప్రాసెస్, ఒక రోజులో రావటం కాదు. యూజువల్గా దీనికి ముఖ్య కారణాలు వచ్చేసి వయసు పెరిగిన వాళ్ళకి, అంటే 60-65 సంవత్సరాలు పెద్దవాళ్ళకి పైబడిన వాళ్ళకి అదే యూజువల్గా దట్ ఈస్ మోస్ట్ కామన్. 60-65 ఇయర్స్ ఉన్న వాళ్ళకి రావటం అనేది. అలా కాకుండా కొంచెం యంగర్ జనరేషన్స్లో వేరే కారణాల మూలంగా కూడా రావచ్చు. అందులో ముఖ్యంగా ఏంటంటే ఒకటి వచ్చేసి ఎప్పుడైనా దెబ్బ తగిలింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న వయసులో ఏదైనా ఫ్రాక్చర్ అయింది అనుకుందాం. ఒక మనిషికి 20 సంవత్సరాలు అప్పుడు ఏదైనా బైక్ యాక్సిడెంట్, సైకిల్ మించి పడిపోవటం, సమ్ ఇంజరీ. ఆ ఇంజరీ అవటం వలన ఆ జాయింట్ అలైన్మెంట్ అనేది కొంచెం డిస్టర్బ్ అవ్వచ్చు. ఆ ఇంజరీ హీల్ అయిపోవచ్చు, అతుక్కుపోవచ్చు, బోన్ అతుక్కుపోవచ్చు. కానీ జాయింట్ అలైన్మెంట్ డిస్టర్బ్ అవటం వలన ఫోర్సెస్ అనేది కంటిన్యూస్గా కాన్సన్ట్రేటెడ్గా ఒకే ఏరియాలో పట్టడం వలన అక్కడ ఎక్కువ అరిగిపోవటం అనేది జరుగుతుంది. అదొక కారణం యంగ్ పీపుల్లో. ఇంకొక కారణం ఏంటంటే వి యూజువల్లీ సీ సమ్ ఒక 2-3 క్రికెటర్స్ చూసాము. దాంట్లో వాళ్ళకి ఉన్న ప్రాబ్లం ఏంటంటే కార్టిలేజ్ అనేది సడన్గా జంప్ చేసి క్యాచ్ పెట్టినప్పుడు లేదా అథ్లెటిక్ మూమెంట్స్ చేసినప్పుడు ఆ జాయింట్ అనేది కార్టిలేజ్ ఒక చిప్, ఒక ఏరియా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 సెంటీమీటర్స్ ఇంటూ 2 సెంటీమీటర్స్ ఆ ఏరియాలో ఆ కార్టిలేజ్ అనేది లేచిపోద్ది, డ్యామేజ్ అయిపోద్ది. మిగతా చుట్టుపక్కల కార్టిలేజ్ అంతా బాగుంటుంది, ఆ ఒక్క కార్టిలేజ్ మాత్రం డ్యామేజ్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ ఫోకల్ ఆస్టియోఆర్థరైటిస్. అది బికాస్ ఆఫ్ ట్రామాటిక్ ఇంజురీ మూలన. ఇంకొక కారణం వచ్చేసి ఆటోఇమ్యూన్ డిసీజ్. దాంట్లో మనకు వచ్చేసి రొమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది మోస్ట్ కామన్. ఆ రొమటాయిడ్ ఆర్థరైటిస్లో కొన్ని యాంటీబాడీ కాంప్లెక్సెస్ మూలన ఆ జాయింట్ అనేది కంటిన్యూస్గా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. సో ఈ ఒక్కొక్క కారణం మూలన జాయింట్ డ్యామేజ్ అనేది వివిధ రకాలుగా జరుగుతుంది. మనం ఒక్కసారి ఆ పేషెంట్ని అబ్జర్వ్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర హిస్టరీ తీసుకుని అసలు జాయింట్ డ్యామేజ్ ఎందుకు వస్తుంది అనేది ఒకసారి చూసుకోవాలి. మనం చూసుకుని దెన్ బేస్డ్ ఆన్ దట్ వీ హ్యావ్ టు ఫర్దర్ ఇవాల్యుయేట్ వై ద జాయింట్ డ్యామేజ్ ఈస్ దేర్ అండ్ అకార్డింగ్ టు దట్ ఆ కారణంకి సంబంధించిన ట్రీట్మెంట్ మనం ఇవ్వాల్సి వస్తుంది ఆ పేషెంట్కి. అంటే ఫోకల్ ఆస్టియోఆర్థరైటిస్ అంటున్నారు. అవును, ఇదేనా రిలేటెడ్? నేను బయట చూసాను, స్పోర్ట్స్ మెడిసిన్ అంటున్నారు. అవునండి, స్పోర్ట్స్ మెడిసిన్లో ఎక్కువ చూస్తుంటాం. యూజువల్లీ యంగ్ పీపుల్, 20-25 సంవత్సరాల వయసు ఉన్న మనుషులు గేమ్స్ అవి ఆడేటప్పుడు ఏమవుతుందంటే యూజువల్లీ మనం మోకాల్లో కానీ షోల్డర్ జాయింట్లో కానీ చూస్తుంటాం. అలా ఫోకల్గా మొత్తం కార్టిలేజ్ ఒక 100 mm ఉందనుకుందాం. కార్టిలేజ్ ఫర్ ఎగ్జాంపుల్ స్క్వేర్ ఏరియా. ఆ 100 mmలో ఒక 10 mm 15 mm కార్టిలేజ్లో బేబీ బికాస్ ఆఫ్ జంపింగ్ మూలాన కానీ, ఆ ఆటలో భాగంగా ఏదైనా తగలటం మూలాన కానీ, లేదా రాంగ్గా జంప్ చేయటం మూలాన కానీ అది కొంచెం డ్యామేజ్ అయ్యి ఉండొచ్చు. దట్ ఈజ్ కాల్డ్ ఫోకల్ కార్టిలేజ్ ఇంజరీ. వాళ్ళకి ట్రీట్మెంట్ వచ్చేసి డిఫరెంట్గా ఉంటుంది. అది మనం ఎంఆర్ఐ ద్వారా కానీ ఎక్స్రే ద్వారా కానీ ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఐడెంటిఫై చేసుకుని దాన్ని బట్టి మనం వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు మనం చూస్తే స్పోర్ట్స్ పర్సన్స్ విషయం పక్కన పెడితే జనరల్గా చాలామందిలో సీనియర్ సిటిజన్స్ కావచ్చు, లేదంటే యంగర్ జనరేషన్ కావచ్చు, వీళ్ళ విషయంలో కూడా ఈ కార్టిలేజ్ అనేది తగ్గిపోవడం, అరిగిపోవడం, దీనివల్ల చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. నడవలేరు, ఆ పెయిన్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? ఇక్కడ ఒక డౌట్ ఒకటి ఉందండి, పిఆర్పి ఇంజెక్షన్స్. సో ఇవి తీసుకోవడం మంచిదేనా, సేఫ్ అయినా? తీసుకోవచ్చని కొంతమంది అంటారు, తీసుకోవద్దని కొంతమంది అంటారు. మీరేమంటారు? ఇది కొంచెం కాంట్రవర్షియల్ ప్రాబ్లం లాగా ఉందండి పిఆర్పి ఇంజెక్షన్స్ అనేది ప్రస్తుతానికి. అండ్ పిఆర్పి ఇంజెక్షన్స్ యాక్చువల్లీ చాలా కాలం నుంచి ఇస్తున్నారు, మోర్ దెన్ ఒక 10 years నుంచి ఇస్తున్నారు. కొంతమంది ఆ పిఆర్పి ఇంజెక్షన్స్ని కొంచెం అవి పర్ఫామ్ చేయగలిగేదానికన్నా ఓవర్గా ఎక్స్పెక్టేషన్స్ అవి పెట్టుకుని చేస్తున్నారు. సో అది తప్పు.
ఒకటి. రెండోది ఏంటంటే పిఆర్పి అనేది అన్ని స్టేజెస్ ఆఫ్ ఆస్టియోఆర్థరైటిస్లో కానీ టిష్యూ ఇంజరీస్లో కానీ పనిచేయదు. పిఆర్పిలో బేసికల్లీ మనం చేసేది ఏంటంటే మన బ్లడ్ తీసుకుని దాన్ని సెంట్రిఫ్యూజ్ చేసి దాంట్లో ఉన్న గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్ అంటారు. ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ని కాన్సన్ట్రేట్ చేసి దాన్ని మనం మళ్ళీ జాయింట్లోకి ఎక్కించటమో లేదా టిష్యూస్లోకి ఎక్కించటమో ఇది చేస్తుంటాం. దిస్ హ్యాస్ బీన్ దేర్ సిన్స్ ఎ వెరీ లాంగ్ టైం. చాలా కాలం నుంచి ఉంది ఈ ప్రాబ్లం, ఈ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్. సో అండ్ ఇప్పుడు వచ్చేసి ప్రాబ్లం ఏమవుతుందంటే దాన్నే కంప్లీట్గా మెయిన్ ట్రీట్మెంట్ అని చేసి దానికి ఎగ్జార్బిటెంట్గా ఛార్జ్ చేయటం, ఇర్రేషనల్గా ఛార్జ్ చేయటం, రేషనాలిటీ లేకుండా, అండ్ కంప్లీట్గా సైంటిఫికల్లీ ప్రూవ్డ్ ఎఫ్డిఏ అప్రూవల్స్ కానీ డీసీజీఐ అప్రూవల్స్ కానీ లేని ఇండికేషన్స్ కూడా ఆ ట్రీట్మెంట్ని వాడటం, అండ్ పేషెంట్కి కంప్లీట్ అవగాహన ఇవ్వకోకుండా తప్పుదారి పట్టించేటట్టు ఇది సర్వరోగ నివారణ అన్నట్టు దాన్ని ప్రొజెక్ట్ చేయటం, దాని మూలాన కొంచెం నెగటివిటీ అనేది ప్రబలుతుంది. అదర్వైజ్ పిఆర్పి అనేది ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ మెనీ థింగ్స్ ఇంక్లూడింగ్ హెయిర్ గ్రోత్కి కూడా పిఆర్పి ఇంజెక్షన్స్ ఇస్తుంటారు కొంతమంది. ప్లాంటర్ ఫేషియటిస్ అంటే పాదాల్లో మంట నొప్పులకి ఇస్తుంటారు. టెన్నిస్ ఎల్బో అంటారు, టెన్నిస్ ఎల్బోలో ఇస్తుంటారు. సూప్రాస్పైనటస్ షోల్డర్ ఇంజరీస్లో వాటిలో ఇస్తుంటారు. ఇవి కాకుండా కొన్ని నీ ఆస్టియోఆర్థరైటిస్లో గ్రేడ్ 1, గ్రేడ్ 2 అప్ టు గ్రేడ్ 3 వరకు కూడా కొంతమంది ఇస్తుంటారు. సో ఖచ్చితంగా ఎంతవరకు ఉపయోగపడద్ది అనేది మనకి డీటెయిల్గా అంటే ఇప్పుడు జ్వరం వచ్చినప్పుడు పారాసిటమాల్ వేసుకుంటే జ్వరం తగ్గుద్ది, అలా ఇది వేసుకుంటే ఇలా వస్తుంది అని కరెక్ట్గా చెప్పలేము మనం. అంత కాన్ఫిడెంట్గా స్టడీస్ లేవు. సజెస్ట్ చేయాల్సిందే కదండి ఫస్ట్. సజెస్ట్ చేస్తుంటారు డాక్టర్స్, కానీ అంత క్లియర్ ఎవిడెన్స్ లేదు దీని మీద. వేరే విషయాల మీద ఉన్నంత క్లియర్ ఎవిడెన్స్ దీని మీద లేదు. సో దీన్ని తీసుకుంటాం మూలాన అలా అంటే మరి ప్రాబ్లం ఏమైనా ఉందా మరి తీసుకుంటాం మూలాన అంటే పెద్ద సిగ్నిఫికెంట్గా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏం లేవు. ఎందుకంటే దీంట్లో మనం ఇచ్చేది బయట నుంచి ఏదో వేరే ఇది కాదు, మన ఓన్ బ్లడ్ తీసుకుని దాన్నే సెంట్రిఫ్యూజ్ చేసి గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్ చేసి ఇస్తుంటాం కాబట్టి పెద్దగా సిగ్నిఫికెంట్గా ఇష్యూస్ కూడా ఏముండవు దీంతో పిఆర్పి ఇంజెక్షన్స్తో. కాబట్టి పేషెంట్ని ఎడ్యుకేట్ చేసి పేషెంట్కి మొత్తం కండిషన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి పేషెంట్ కన్సెంట్ తీసుకుని ఇఫ్ అవగాహన ఇచ్చి చేయటంలో తప్పులేదని నా అభిప్రాయం. కానీ అట్ ద సేమ్ టైం దీన్ని ఓవర్ షూట్ చేసి ఇది అసలు ఇది చేసుకుంటే మీకు అసలు ఇంకా వేరే సర్జరీ ఏం అవసరం ఉండదు, మీకు ఇది సర్వరోగ నివారణ అనేది. ఆ కార్టిలేజ్ డెవలప్ అవుతుందా అండి ఇంజెక్షన్ ఇస్తే? పిఆర్పి ఇంజెక్షన్ ఇవ్వటం మూలంగా కార్టిలేజ్ డెవలప్ అవటం అనేది సైంటిఫిక్గా ఇప్పటివరకు అయితే ప్రూఫ్ లేదు మేడం. కానీ పిఆర్పి ఇవ్వటం వలన ఆ సైనోవియల్ ఇన్ఫ్లమేషన్ అనేది ఏదైతే ఉందో అది కొంతవరకు తగ్గుతుంది. దాని మూలాన అయ్యే కార్టిలేజ్ డ్యామేజ్, ఆల్రెడీ కార్టిలేజ్ డ్యామేజ్ అయ్యింది, మనం రీప్లేస్ చేయటం అనేది చాలా అభూత కల్పనలాగానే అనుకోవాలి. అయితే ఇప్పుడు ఈ పిఆర్పి ఇంజెక్షన్స్ కూడా ఒక మిత్ అనుకోవచ్చు? కాదు, మిత్ కాదు. నేను చెప్పేది కార్టిలేజ్ డ్యామేజ్ అనేది రీజనరేట్ అవ్వదు, కానీ ఆల్రెడీ కొంతవరకు డ్యామేజ్ అయింది ఫర్దర్ ప్రోగ్రెషన్ ఆఫ్ ద డిసీజ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి కింద పడిపోతుందండి, మనం దాన్ని వదిలేస్తే కంప్లీట్ కింద పడుద్ది, మధ్యలో ఏదైనా ఆపామనుకోండి నెమ్మదిగా పడుద్ది కదా, ద ప్రోగ్రెషన్ ఆఫ్ ద డిసీజ్ విల్ బి రెడ్యూస్డ్. సో ఉన్న స్టేజ్లో ఉండిపోతుంది, ఉండదు, ప్రోగ్రెస్ అవ్వుద్ది, కానీ ద రేట్ ఆఫ్ ప్రోగ్రెషన్ విల్ బి రెడ్యూస్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గ్రేడ్ 2 స్టేజ్లో ఒక పేషెంట్కి నీ ఆర్థరైటిస్కి పిఆర్పి ఇంజెక్షన్ కానీ వేరే ఇంటర్వెన్షన్స్ కానీ ఇచ్చామనుకోండి, ఆ పేషెంట్ ఆర్థరైటిస్ అనేది ఫర్దర్గా డిటీరియరేట్ అవ్వకుండా ఫాస్ట్గా డిటీరియరేట్ అవ్వకుండా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అలానే వదిలేస్తే ఆయనకి 5 సంవత్సరాల్లో స్టేజ్ 4 ఆర్థరైటిస్ వచ్చి జాయింట్ డిఫార్మిటీస్ వస్తాయి అనుకుందాం. అదే పేషెంట్కి మనం ఈ పిఆర్పితో కానీ వేరే పిఆర్పి కూడా యూజువల్లీ ఏంటంటే వాళ్ళు ఓన్లీ పిఆర్పి కూడా ఇవ్వరు, పిఆర్పితో పాటు దే విల్ గివ్ సమ్ అదర్ న్యూట్రసూటికల్ ఏజెంట్స్ ఆల్సో, కొలాజన్ పెప్టైడ్స్ అని, టైప్ 2 కొలాజన్స్ అని, లేదా బోసిల్లస్ ఇరేటా కానీ, వేరే కుర్కుమినాయిడ్స్ కానీ, ఎక్సెల్ మెంబ్రెయిన్ అని కానీ చాలా ఉన్నాయి, న్యూట్రసూటికల్స్ అంటారు అవన్నీ, అవి కూడా ఇస్తారు. అండ్ ఈవెన్ సమ్ పీపుల్ దే గివ్ స్టిరాయిడ్స్ ఆల్సో అలాంగ్ విత్ దిస్. స్టిరాయిడ్స్ డెఫినెట్లీ రిడ్యూస్ ఇన్ఫ్లమేషన్. సో ఈ రకాల ఇంటర్వెన్షన్స్ లోకల్గా సైడ్ ఎఫెక్ట్స్ పెద్దగా ఉండవు, అన్లెస్ దెర్ ఈజ్ ఆల్రెడీ ఇన్ఫెక్షన్ సిట్టింగ్ ఇన్సైడ్ ద జాయింట్. దాని మీద మనం స్టిరాయిడ్ ఇస్తే ప్రాబ్లం ఉంటుంది, కానీ మనం ఒక ఫ్రెష్ జాయింట్ మీద స్టిరాయిడ్ ఇస్తే పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు.
సింగిల్ షాట్ ఇంజెక్షన్. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే ఆ రేట్ ఆఫ్ డీజనరేషన్ అనేది స్లో డౌన్ చేస్తుంది. ఇప్పుడు గ్రేడ్ 2 ఉందనుకోండి, మనం ఏం ఇంటర్వెన్షన్ చేయకపోతే గ్రేడ్ 4కి వెళ్ళిపోయి నీ రీప్లేస్మెంట్ చేసుకోవాలనుకోండి 5 yearsలో, మనం ఇది ఇవ్వటం మూలంగా ఇట్ మే బికమ్ 6 years, 7 years, 8 years డిపెండింగ్ అపాన్ హిజ్ natural condition and his genetics. And it is not equal among everybody. That is why I am telling it is not proven. మనం నిద్రపోతున్న సమయంలో కూడా పెయిన్ ఫీల్ అయితే అప్పుడు సర్జరీకి వెళ్ళాలి అనేది ఒక చోట విన్నా నేను. సో కొంతమంది ఈజీగా కొంచెం పెయిన్ వస్తే చాలు నీ రీప్లేస్మెంట్కి వెళ్ళిపోతూ ఉంటారు. అసలు ఏంటండి సర్జరీ అవసరమా, ఎప్పుడు అవసరం ఏంటి? ఓకే, వెరీ గుడ్ క్వశ్చన్ అండి. నీ రీప్లేస్మెంట్కి సర్జరీ ఎప్పుడు అవసరం అంటే యూజువల్గా బోన్ ఆన్ బోన్ అంటారు, స్టేజ్ 4 ఆర్థరైటిస్. ఫర్ ఎగ్జాంపుల్, ఇది మోకాలు అనుకోండి మంది, ఈ మోకాలు నార్మల్ కార్టిలేజ్ ఇట్లా ఉంటుందండి, ఇది స్టేజ్ 2, స్టేజ్ 3 అలా అనుకోండి, ఇది స్టేజ్ 4 ఆర్థరైటిస్. అంటే కార్టిలేజ్ కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయి మోర్ దెన్ 1 కంపార్ట్మెంట్, అంటే మన మోకాల్లో 2-3 కంపార్ట్మెంట్స్ ఉంటాయి, దాంట్లో మోర్ దెన్ 1 కంపార్ట్మెంట్, 3 కంపార్ట్మెంట్స్ ఉంటాయి, 3 కంపార్ట్మెంట్స్లో మోర్ దెన్ 1 కంపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అవటం ఒకటి. రెండోది, ఒక కంపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అయినా కూడా అది గ్రేడ్ 4 స్టేజ్లో ఇన్వాల్వ్ అవటం, అంటే బోన్ ఆన్ బోన్ కార్టిలేజ్ కంప్లీట్గా డిన్యూడ్ అయిపోవటం. అది మనకి ఎక్స్రేలో చూసినట్లయితే తొడెముక మీద కాలెముక, అంటే ఫీమర్ మీద టిబియా డైరెక్ట్గా టచ్ అవుతున్నట్టు ఉంటుంది. ఇదొక కండిషన్. రెండోది ఏంటంటే ఆస్టియోఫైట్స్, అంటే బోన్ కాకోకుండా పక్క నుంచి బోన్ బికాస్ ఆఫ్ ది అబ్నార్మల్ ఫోర్సెస్ ఆస్టియోఫైట్స్ ఫామ్ అవుతాయి. ఆ ఆస్టియోఫైట్స్ ఎక్కువగా ఫామ్ అవటం ఒకటి. అండ్ క్లినికల్గా వచ్చేసి పేషెంట్ దగ్గరికి వచ్చేసి మనం సబ్జెక్టివ్గా చూడాలి అంటే, నేను ఒక 20 నిమిషాల కన్నా ఎక్కువసేపు నుంచోలేకపోతున్నాను, నేను 10-15 నిమిషాల కన్నా ఎక్కువసేపు నడవలేకపోతున్నాను, నేను మెట్లు అసలు నడవలేకపోతున్నాను, ఇలాంటివి చెప్తున్నప్పుడు నీ రీప్లేస్మెంట్ చేసుకుంటాం అనేది చాలా మంచి ఆప్షన్. కారణం ఏంటంటే, నీ రీప్లేస్మెంట్ చేసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ రోజున చాలామందికి డయాబెటీస్ అని, హైపర్ టెన్షన్ అని చాలా వేరే ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. సో ఆ ప్రాబ్లమ్స్ అన్నిటికీ మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే మెయిన్ థింగ్ ఏంటంటే చెప్పేది వాకింగ్ చేయమంటారు, అట్లీస్ట్ ఒక 30 minutes 40 minutes. ఆ 30 minutes 40 minutes వాకింగ్ చేయాలి అంటే మనిషి మోకాళ్ళు మంచిగా ఉండాలి కదా, మోకాలు సరిగ్గా ఉంటేనే చేయగలుగుతారు. సో మోకాళ్ళు ఆ 30-40 minutes వాకింగ్ రెగ్యులర్గా చేసుకోలేరు, లేదా షుగర్ మెయింటెనెన్స్ ఎప్పుడు చేసినా సరే HbA1c కానీ ఫాస్టింగ్ షుగర్స్ కానీ బాగా ఎక్కువ వస్తున్నాయి అనుకోండి, దెన్ బెటర్ టు గెట్ ఎ నీ రీప్లేస్మెంట్ డన్. అండ్ ఒక 1/2 hour 40 minutes నడుస్తుంటే ఆయన హెల్త్ బాగుంటుంది, జనరలైజ్ హెల్త్ బాగుంటుంది. తర్వాత ఏదైనా ఒక మీల్ తీసుకుంటే ఒక 5 to 10 minutes వెంటనే నడవమంటూ ఉంటారు. స్లోగా నడవాలి, దానికి కొంచెం వేరీడ్ ఒపీనియన్స్ ఉన్నాయి. ఇమీడియట్గా నడవటం కన్నా కూడా కొంచెం ఆగి నడవటం మంచిది ఒకటి. రెండోది ఏంటంటే ఒక 5 minutes అలా నడిస్తే మంచిది. డెఫినెట్గా వాకింగ్ ఈజ్ డెఫినెట్లీ హెల్దీ, నో కాంట్రవర్సీ ఇన్ దట్. సో ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు వాక్, మీరు నడవలేకపోతున్నారు అనుకోండి, నడవలేని పక్షంలో మీరు కారణం ఏంటో అబ్జర్వ్ చేసుకోవాలి. అండ్ దానికి నీ రీప్లేస్మెంట్ డెఫినెట్గా మమ్మల్ని మళ్ళీ నడిపించగలదు అని డాక్టర్ గారు ఫీల్ అయితే, మీ డాక్టర్ గారు డెఫినెట్గా ఇట్ ఈస్ బెటర్ టు గెట్ ఎ నీ రీప్లేస్మెంట్. ఓకేనండి. అయితే నీ రీప్లేస్మెంట్ చేయించుకున్న తర్వాత పోస్ట్ నీ రీప్లేస్మెంట్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, పెయిన్స్ వస్తూ ఉంటాయి. ఓకే, సో వాళ్ళకి ఏంటంటే అసలు నీ రీప్లేస్మెంట్ ఈజ్ అ వెరీ సక్సెస్ఫుల్ సర్జరీ త్రూ అవుట్ ద వరల్డ్. అక్కడ ఇక్కడ చాలా వరకు త్రూ అవుట్ ద వరల్డ్ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ సక్సెస్ఫుల్ సర్జరీ ఇన్ ఆర్థోపెడిక్ ఫ్రెటర్నిటీ. అండ్ కాంప్లికేషన్స్ వచ్చేసి ఇన్ఫెక్షన్స్ రావచ్చు లైక్ ఎనీ అదర్ సర్జరీ, ఆర్ డివిటీ కానీ ఫ్యాట్ ఎంబోలిజం కానీ ఇలాంటి ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటే దే కెన్ బి హ్యాండిల్డ్ టు ఎ లార్జ్ ఎక్స్టెంట్. పెయిన్స్ వచ్చేసి యూజువల్లీ పేషెంట్ పర్సెప్షన్ ఆఫ్ ద డిసీజ్, అంటే నేను ఈ సర్జరీ చేయించుకుంటాం వలన నాకు సూపర్ అయిపోతాను, నేను అసలు మళ్ళీ పరిగెత్తగలను అని కాంప్లెక్స్ పెట్టుకుని అది చేసిన తర్వాత జస్ట్ అలా చేయలేకపోతే అప్పుడు కొంచెం పేషెంట్ని ప్రాపర్ కౌన్సిలింగ్, దట్ ఈస్ వేర్ ఐఎమ్ గెటింగ్ టు. పేషెంట్కి ప్రాపర్ కౌన్సిలింగ్ చేయకుండా లేదా పేషెంట్కి డాక్టర్కి ఆ కమ్యూనికేషన్లో కరెక్ట్గా ఉండాలి. వాట్ హీ ఈస్ ఎక్స్పెక్టింగ్ అవుట్ ఆఫ్ ద సర్జరీ అండ్ వాట్ కెన్ బి జెన్యున్లీ ఎక్స్పెక్టెడ్ అవుట్ ఆఫ్ ద సర్జరీ, ఈ రెండు దే షుడ్ బి ఆన్ ద సేమ్ పేజ్ ఉంటే యూజువల్గా పెద్ద ప్రాబ్లం ఉండదు ఒకటి. రెండోది ఏంటంటే సర్జరీ అయిపోయిన తర్వాత ఇప్పుడు చాలా రకాల ప్రొసీజర్స్ వచ్చినాయండి. సబ్వాస్టస్ అప్రోచ్ అంటారు, అంటే మజిల్ కట్ చేయకోకుండా మజిల్ని కొంచెం పక్కకి జరిపి ఇదివరకు ఏం చేస్తుంటారంటే పారాపటలర్ అప్రోచ్ అంటారు, మిడిల్ పారాపటలర్ అప్రోచ్, దట్ ఈస్ మోస్ట్ కామన్లీ యూస్డ్. దాంట్లో ఇలా జాయింట్ని ఇలా కట్ చేసి జాయింట్ని ఇలా ఓపెన్ చేసి సర్జరీ చేస్తాం.
అలా కాకుండా ఇక్కడ కొంచెం ఇటేపు మా వాస్టస్ మీడియాలిస్ అని మజిల్ ఒకటి ఉంటుంది. ఆ మజిల్ని ఇలా పక్కకి తీసి ఇక్కడ కట్ చేసి దీన్ని ఇలా కట్ చేసి ఇలా పక్కకి స్లైడ్ చేసి చేస్తాం. సో దట్ దీంట్లో మజిల్ కట్ అవ్వదు. సో దాని వలన కొంచెం అవుట్కమ్స్ బెటర్గా ఉంటాయి. ఇమీడియట్ ఫంక్షనల్ అవుట్కమ్స్, లాంగ్ టర్మ్ ఫంక్షనల్ అవుట్కమ్స్ పెద్ద తేడా ఏమి ఉండదు, ఇమీడియట్గా బెటర్ ఉంటాయి అంటారు. పెయిన్ తక్కువ ఉంటుంది అండ్ ఫాస్ట్ ట్రాక్ ఎనస్థీషియా అని ఉంది. ఎనస్థీషియాలో కూడా ఇప్పుడు మనం అడక్టర్ కెనాల్ బ్లాక్స్ కానీ, ఫెమరోపాప్లిటియల్ బ్లాక్స్ కానీ, లేదా క్యాప్సులర్ ఇన్ఫిల్ట్రేషన్ కానీ, అంటే సర్జరీ చేసిన తర్వాత జాయింట్లోకే ఎనస్థీషియా డ్రగ్స్, మార్ఫిన్ అలాంటివి లోకల్గా ఇవ్వటం కానీ, టిష్యూస్లో కానీ, పెయిన్ ఎక్కువ వచ్చే ప్లేసెస్లో నుంచి. దానివల్ల ఏమవుతుందంటే పేషెంట్కి ఒక 1-2 days పేషెంట్ నడుస్తారు, ఇమీడియట్గా ఆఫ్టర్ సర్జరీ దే విల్ బీ ఏబుల్ టు వాక్, అండ్ ఒక 1-2 daysలో పెయిన్ చాలా వరకు మిటిగేట్ చేయొచ్చు మనం ఈ ప్రొసీజర్స్ వలన. సో పెద్దగా ఇమీడియట్ పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్లో పెద్దగా పెయిన్ ఉండకపోవచ్చు. అండ్ కమింగ్ టు లాంగ్ టర్మ్ పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్, ఫిజియోథెరపీ కూడా చేయాల్సి ఉంటుంది. ఆ ఫిజియోథెరపీలో మజిల్ అప్పటి వరకు మోకాలు అరిగిపోయి ఉండటం వలన పేషెంట్ పెద్దగా నడవకోకుండా ఉండుండపోవచ్చు. కొంతమంది అయితే అసలు కంప్లీట్గా వీల్ చైర్ బౌండ్ కూడా ఉండుండొచ్చు బిఫోర్ సర్జరీ. సర్జరీ తర్వాత మళ్ళీ అంత పవర్ సడన్గా రాదు పేషెంట్కి. జాయింట్ అయితే కొత్తదే, కానీ మజిల్స్ పాతయ్యాయి కాబట్టి, ఆ టెండన్స్ అయి పాతయ్యాయి కాబట్టి వాటికి పవర్ చేసుకోవడానికి ఎక్సర్సైజెస్ చేసుకోవాలి. ఆ ఎక్సర్సైజెస్ కొన్ని ఫిజియోథెరపిస్ట్ ఆధ్వర్యంలో చేయాల్సి ఉంటుంది. కొంతమంది పేషెంట్స్ ఏంటంటే దే విల్ బీ సెన్సిబుల్ అండ్ దే విల్ బీ ఎడ్యుకేటెడ్ ఇనఫ్ సో దట్ వాళ్ళంతటి వాళ్ళే చేసుకోగలుగుతారు. వాళ్ళకి చెప్పి వాళ్ళు ఇంటి దగ్గర చేసుకున్నా పర్వాలేదు, బట్ ఫిజియోథెరపిస్ట్ని పెట్టుకుని చేయించుకున్నా పర్వాలేదు. కానీ ఎక్సర్సైజెస్ అయితే ఖచ్చితంగా చేయాలి. ఫిజియోథెరపిస్ట్ ఆధ్వర్యంలో చేసుకుంటే కొంచెం బెటర్. అండ్ ఈ పెయిన్ కాకుండా ఇంకేం కాంప్లికేషన్స్ ఉంటాయండి? పెయిన్ కాకుండా ఫ్యాట్ ఎంబాలిజం, బ్లీడింగ్, ఇన్ఫెక్షన్ అనేది ఒక పెద్ద కాంప్లికేషన్. నీ రిప్లేస్మెంట్ కానీ, హిప్ రిప్లేస్మెంట్ కానీ, ఇలాంటి ఇష్యూస్లో ఎనీ సర్జరీ. అండ్ మాకు ఆర్థోపెడిషియన్స్గా బికాజ్ మా ఇంప్లాంట్ నీ జాయింట్ లోపల ఉంటుంది కాబట్టి ఇంప్లాంట్, అండ్ విచ్ ఈజ్ నాన్ ఆర్గానిక్ థింగ్ కాబట్టి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ కొంచెం ఎక్కువ ఉంటాయి కంపేర్ టు అదర్ సర్జరీస్. సో దట్ హ్యాస్ టు బీ యాక్టివ్లీ టేకెన్ కేర్ బై ఇంటర్ ఆపరేటివ్గా, ప్రీ ఆపరేటివ్గా, పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్లో చాలా హైజీన్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. సో అండ్ ఇక్కడ ఇంతకుముందు ఒక మెయిన్ పాయింట్ మిమ్మల్ని అడగాలనుకున్న పిఆర్పి ఇంజెక్షన్స్కి సంబంధించి చెప్పండి. అంటే ఇప్పుడు ఒకసారి చేయించుకున్న తర్వాత మళ్ళీ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం తర్వాత మళ్ళీ చేయించుకోవాల్సి ఉంటుందా అండి? నో, అలా ఏముండదు. బట్ బేస్డ్ ఆన్ కొంతమంది వాళ్ళ ప్రాక్టీస్ని, యాజ్ ఐ టోల్డ్ యూ, దిస్ ఈజ్ నాట్ ఎ సిస్టమాటైజ్. ఇది పిఆర్పి ఇంజెక్షన్తో మోకాల నొప్పులు తగ్గించడం అనేది వెల్ ఎస్టాబ్లిష్డ్, ప్రూవ్డ్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ పేపర్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జ్వరం వచ్చినవాడు పారాసిటమాల్ వేసుకుంటే జ్వరం తగ్గుద్ది, ఇది ఎస్టాబ్లిష్డ్ కదా, మొత్తం అందరికీ తెలిసింది. ఆ మాదిరి ఇంత ఎస్టాబ్లిష్డ్ కాదు ఇది పిఆర్పి అనేది. దట్ ఈస్ వై దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఇఫ్స్ అండ్ బట్స్. అండ్ దీంట్లో మళ్ళీ ఇప్పుడు పేషెంట్కి ఎవరికైనా కొంచెం ఆశ ఉంటుందమ్మా, నాకు మోకాలు అరిగిపోయినాయి, నైనా అనుకోండి నాకు మోకాలు అరిగిపోయింది, నీకు సర్జరీ చేస్తాం, పెద్ద సర్జరీ చేస్తాం, మోకాలు వేరే ఇంప్లాంట్స్ పెడతాం మీకు మోకాల్లో, నడుస్తారా అంటారు. నాకు ఇంకొకరు వచ్చి లేదు నీకు చిన్న ఇంజెక్షన్ చేస్తాం, నీకు సర్జరీ అవసరం ఉండదు అంటారు. యూజువల్గా ఐ విల్ టెండ్ టు బెండ్ టువర్డ్స్ ద పర్సన్ హూ సేస్ నాకు సర్జరీ అవసరం ఉండదు అనేది. సో దట్ ఈజ్ అగైన్ ఇండివిజువల్ పర్సెప్షన్, అలా ఉంటుంది. దట్ ఈజ్ యూజువల్ ట్రెండ్స్ అలా ఉంటాయి. అండ్ రిపీటెడ్ ఇంజెక్షన్స్ అనేది, అండ్ ఒక మెయిన్ థింగ్ ఏంటంటే దీంట్లో పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. నెక్స్ట్ ఇక్కడ సయాటికా విషయానికి వద్దాం. ఓకే, సయాటికా చాలా మందికి బోత్ సైడ్స్ వస్తూ ఉంటుంది, లేదంటే సింగిల్ వన్ సైడ్ వస్తూ ఉంటుంది. అసలు సయాటికా ఎందుకు వస్తుంది, ఏంటి రీజన్స్ ఏంటి? ఓకే, సయాటికా అంటే ఏంటంటేనమ్మా, ఇక్కడ నడుం దగ్గర నుంచి, ఇది మన వెన్నుపూస అనుకుంటే, నడుం దగ్గర నుంచి కొన్ని నరాలు, ఇది కుడివైపు ఇలా ఎడంవైపు ఇలా ఒక్కొక్క లెవెల్లో నుంచి 2 నరాలు వస్తాయి. ఇది ఎగ్జిటింగ్ నర్వ్ రూట్స్ అంటారు. ఇవన్నీ కలిసి ఒక 2 పెద్ద నర్వ్స్ లాగా ఫామ్ అవుతాయి. దాన్ని సయాటిక్ నర్వ్ అంటారు. ఇక్కడ నుంచి ఈ కాల్లో, కుడి కాల్లోకి ఒకటి, ఇక్కడ నుంచి ఎడం కాల్లోకి ఒకటి వస్తుంటుంది. మీరు చూసినట్లయితే ఈ వర్టిబ్రల్ మధ్యలో ఒక డిస్క్ అనేది ఉంది, ఇలా డిస్క్ అనేది ఉంది. అండ్ ఇక్కడంతా నార్మల్గా ఉంది. ఇక్కడ చూస్తే మీరు ఈ డిస్క్ అనేది కొంచెం బయటికి బల్జ్ అయినట్టు కనిపిస్తుంది మీకు. మనకి ఇక్కడ ఈ డిస్క్ బయటికి బల్జ్ అయినట్టు కనిపిస్తుంది. ఇలా బల్జ్ అయినట్టు ఏమవుతుందంటే, ఇది ఈ నరం ఉంది కదా ఇక్కడ, ఈ నరం దీని మీద ప్రెషర్ చేస్తుంది, ఒత్తిడి చేసినప్పుడు ఆ నరం ఎక్కడెక్కడైతే వెళ్తుందో ఇదంతా కలిసి ఒక జడలాగా ఫామ్ అయ్యి సయాటిక్ నర్వ్ లోపల కాల్లోకి, పాదం వరకు వెళ్తుంది. ఇక్కడ ప్రెస్ చేయటం వలన ఈ ఏరియా ఎక్కడైతే సప్లై అవుతుందో అక్కడంతా మంట పెట్టినట్టు, తిమ్మిర్లు ఎక్కినట్టు, మొద్దుబారినట్టు, బొరువెక్కినట్టు ఉండటం అనేది జరుగుతుంది.
అదొక కారణం. ఇంకో కారణం ఏంటంటే ఈ సయాటిక్ షీత్ ఉంటుంది, ఈ నర్వ్, అది దాంట్లో ఆ షీత్లో అది ఫ్రీగా మూవ్ అవ్వాలి. అప్పుడప్పుడు కొన్ని కండిషన్స్ వలన అది ఇన్ఫ్లేమ్ అవుతుంది. ఇన్ఫ్లమేషన్ అంటే కొంచెం ఎర్రగా అవటం, వాపు రావటం అలాంటిది. ఆ సయాటిక్ నర్వ్ మూమెంట్ అనేది కొంచెం హ్యాంపర్ అవుతుంది. ఆ హ్యాంపర్ అవటం వలన కూడా ఆ పేషెంట్కి అక్కడంతా మండినట్టు ఉండటం, నొప్పి రావటం, నుంచుంటే బరువు పట్టడం వలన ఇదంతా లాగినట్టు ఉండటం, తిమ్మిరెక్కినట్టు ఉండటం అది వస్తుంది. సో సయాటిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఒకసారి నడుము ఎంఆర్ఐ మోస్ట్ లైక్లీ అవసరం పడుతుంది. అండ్ ఎంఆర్ఐ చూసిన తర్వాత దాన్ని బట్టి ఈ పరిస్థితి ఎలా ఉందో చూసుకుని, మరీ తీవ్రంగా ఉంటే సర్జరీ వరకు వెళ్ళాల్సి రావచ్చు. లేదు మాదిరిగా ఉందనుకోండి, మందులతోనే ఎక్సర్సైజెస్తోనో నయం చేసుకునే అవకాశం ఉంటుంది. బట్ యూజువల్గా ఒక 100 కేసెస్ ఉంటే దాంట్లో ఒక 70-80% కేసెస్ మనం మందులతోనూ ఎక్సర్సైజెస్తోనూ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్. అంటే బైక్ డ్రైవ్ చేసే మనిషి అనుకోండి, ఆ బైక్ ఎక్కువ దూరం నడపొద్దు, లేదా బైక్ అసలు నడపొద్దు, కారు ప్రిఫర్ చేయండి, లేదా బస్ ప్రిఫర్ చేయండి. అలాంటి చిన్న లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్. సిట్టింగ్ పొజిషన్ కొంచెం ఎర్గనామిక్, అంటే ఇప్పుడు మనం చాలా వరకు సాఫ్ట్వేర్ కంపెనీస్లో అట్లా చూస్తుంటాం. చాలామంది కూర్చునే పొజిషన్ హాఫ్ చైర్లో కూర్చుంటారు. అంటే చైర్ ఉంటే దాంట్లో సగమే కూర్చుంటారు. అలా కూర్చోకూడదు. కంప్లీట్గా పోస్చర్ మెయింటైన్ చేయకపోవడం, దాన్ని ఎర్గనామిక్స్ అంటాం. ఆ ఎర్గనామిక్ ఎడ్యుకేషన్ సెషన్స్ ఇస్తుంటాం. అలాంటి లైఫ్ స్టైల్ ఇంటర్వెన్షన్స్ ద్వారా, సైంటిఫిక్ ఇంటర్వెన్షన్స్ ద్వారా ఇలాంటి 70-80% కండిషన్స్లో మనం హ్యాండిల్ చేయగలుగుతాం. కొంతమందికి సర్జరీ అవసరం పడుతుంది. ఓకే, అంటే ఈ సయాటికా మెయిన్ ప్రాబ్లం ఏంటండి? మీరు చూపించినట్టుగా ఆ డిస్క్ బల్జ్ వల్ల ఏనంటారా? డిస్క్ బల్జ్ ఒక కారణం, లేదా ఆ సయాటిక్ ఆ నర్వ్ షీత్ ఏదైతే ఉందో ఆ షీత్లో ఇన్ఫ్లమేషన్ రావటం వలన ఒక కారణం. ఈ 2 కారణాల్లో అవ్వచ్చు, బట్ యూజువల్లీ ఇట్ ఈస్ డిస్క్ బల్జ్ మోస్ట్ ఆఫ్ ద కండిషన్స్. ఎందుకు వస్తాయి డిస్క్ బల్జెస్ కావచ్చు, డిస్క్ ప్రాబ్లమ్స్ కావచ్చు? ఇంప్రాపర్ పోస్చర్ మెయింటైన్ చేయటం కానీ, లేదా అబ్నార్మల్ పోస్చర్లో వెయిట్స్ లిఫ్ట్ చేయటం కానీ, ఎస్పెషల్లీ ఎంతూసియాస్టిక్గా జిమ్ జాయిన్ అవుతారు చాలామంది 20-25 ఇయర్స్ ఎస్పెషల్లీ. ఆ వయసులో యూజువల్గా జిమ్ జాయిన్ అయినప్పుడు చేస్తున్నప్పుడు ఆ డిస్క్ అనేది కొంచెం బయటికి రావటం కానీ, ఈ పారాస్పైనల్ మజిల్స్లో టోన్ మెయింటైన్ చేయకుండా, లేదా పారాస్పైనల్ మజిల్స్ సరిగ్గా టెన్షన్ మెయింటైన్ చేయకుండా, అండ్ వెన్ లిఫ్టింగ్ వెయిట్స్ ఆ ప్రాపర్ అబ్డమెన్ కాంట్రాక్షన్ చేయకోకుండా ఆ వెయిట్ లిఫ్ట్ చేయటం వలన ఆ డిస్క్ అనేది బల్జ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే ఇప్పుడు చిన్నపిల్లల్లో చూస్తున్నాం ఈ కాల్షియం కావచ్చు, వైటమిన్ B12 కావచ్చు, ఇవన్నీ డిఫిషియన్సీ చూస్తున్నాం. దీనివల్ల కామన్గా మనకు తెలుసు కాల్షియం డిఫిషియన్సీ ఉంటే ఆటోమేటిక్గా ఇలా చిన్నగా పడినా కానీ విరిగిపోతాయి బోన్స్. సో మరి చిన్నపిల్లలు ఎక్కువగా చూస్తున్నా ఏం చేయాలి? కాల్షియం డెఫిషియన్సీ యూజువల్గా చిన్నపిల్లల్లో వెరీ రేర్, బట్ ఈ మధ్య కనిపిస్తుంది. కాల్షియం డెఫిషియన్సీ అంటే డైటరీ ఇంటేక్, ఫస్ట్ థింగ్ ఈజ్ డైటరీ ఇంటేక్. సెకండ్ థింగ్ ఈజ్ మదర్కి కాల్షియం డెఫిషియన్సీ కానీ ఐరన్ డెఫిషియన్సీ కానీ ఉంటే యూజువల్లీ అది చైల్డ్కి ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుంది. సో దట్ ఈస్ వన్ మేజర్ హెరిడిటరీ కూడా అనుకోవచ్చు. సో అలాంటి పిల్లల్ని కొంచెం ఇయర్లీ 1 or 2 ఇయర్స్కి ఒకసారి కాల్షియం ఒక్కసారి, వైటమిన్ D3 ఒకసారి అసెస్ చేసుకుని, గోల్డ్ మీద మచ్చలు రావటం కానీ, చర్మం మీద హైపోప్లాస్టిక్ అంటే హైపోపిగ్మెంటేషన్ అంటే తెల్ల మచ్చలు రావటం కానీ, ఇలాంటివి ఏమైనా ఉంటే ఒకసారి వాళ్ళ పెడియాట్రిషియన్ దగ్గరికి వెళ్ళి, నెయిల్స్ పైన కూడా వైట్ ప్యాచెస్ వస్తుంటాయి, అన్ని వైటమిన్ డెఫిషియన్సీ సిమ్టమ్స్ అవన్నీ. అలాంటివి ఏమైనా వచ్చినప్పుడు పిల్లలకి తల్లిదండ్రులు పెడియాట్రిషియన్ దగ్గరికి కానీ ఆర్థోపెడిషియన్ దగ్గరికి కానీ వెళ్ళి ఒకసారి టెస్ట్ చేసుకుని, వాట్ ఎవర్ ఆ ప్రాబ్లం ఏదో చూసుకుని దాన్ని బట్టి తగిన వైద్యం చేసుకుంటాం మంచిదండి. అంటే హెరిడిటరీ కాకుండా, అంటే మదర్కి ఉంటే డిఫిషియన్సీ పిల్లలకి రావడం కాకుండా, కామన్గా కొంతమంది, అంటే నాకున్న డౌట్ ఏంటంటే వాళ్ళు మిల్క్ తీసుకుంటారు, లేదంటే కామన్గా వాళ్ళు తీసుకునే మిల్క్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. సో తీసుకుంటా కానీ అంటే ప్రాపర్ అంటే ఎంత కావాలో అంత రావట్లేదు అంటారా కాల్షియం? కొన్ని జెనెటిక్ కండిషన్స్ కూడా ఉంటాయమ్మా. జెనెటిక్ కండిషన్స్లో ఏంటంటే వాళ్ళు వైటమిన్ D తీసుకున్నా కూడా గట్లో నుంచి అది అబ్జర్వ్ అయ్యి అసిమిలేట్ చేసుకునే హార్మోన్స్ ఉంటాయి, కొన్ని కిడ్నీకి సంబంధించిన హార్మోన్స్ కానీ, అలాంటి 125 డైహైడ్రాక్సీ కొలెస్ట్రాల్ ఇలాంటివి ఉంటాయి. అవి లేకపోవటం వలన, అవి డెఫిషియన్సీ ఉండటం వలన కూడా ప్రాబ్లం ఉండొచ్చు. అది మనం ప్రాపర్గా కేస్ టు కేస్ బేసిస్ చూడాలి. జనరలైజ్డ్గా చెప్పలేము. జనరలైజ్డ్గా మిల్క్ తీసుకుని హెల్తీగా ఉండి గేమ్స్ అవి ఆడతా, సెడెంటరీ లైఫ్ స్టైల్ లేకుండా బయటకు వెళ్ళి కొంచెం రన్నింగ్, హై ఇంపాక్ట్ గేమ్స్, రన్నింగ్, జాగింగ్, ఇలాంటి జంపింగ్, యూజువల్లీ దట్ ఈస్ టైం లేదు. ఒకటిను కొన్ని రకాలుగా సెక్యూరిటీ కన్సర్న్స్ ఉంటే పిల్లలకి, అమ్మ మా పిల్లడు పడిపోతాడు, మా పాప పడిపోద్ది, ఇలాంటివి ఉంటాయి. ఒకటి కొంచెం ఫిజికల్ యాక్టివిటీ ఖచ్చితంగా ఉండాల్సిందే.
అండ్ గేమ్స్లో చెప్పలేం, కొంతమంది పడతారు, దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద గేమ్. మీరు చెప్పింది ఆస్టియోఆర్థరైటిస్ ఆల్మోస్ట్ 100 పైనే ఉన్నట్టున్నాయి నెంబర్ ఆఫ్. సో మరి మనం ఇక్కడ చూస్తే గౌటీ కావచ్చు, అంటే మేము ఒక 4 చెప్పుకుంటాం కదా, గౌటీ ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, సోరియాటిక్, ఇలా సెనైల్ రకరకాల ఆస్టియోఆర్థరైటిస్, సోరియాటిక్ ఆస్టియోఆర్థరైటిస్, ట్రామాటిక్ ఆస్టియోఆర్థరైటిస్, చాలా ఇలా చాలా కారణాలు ఉంటాయి. సో ఏంటండి ఎందుకు వస్తున్నాయి ఇవి అసలు? మన జెనెటిక్ కండిషన్స్ అమ్మ. సోరియాటిక్ ఆర్థరైటిస్, గౌటీ ఆర్థరైటిస్ అంటే గౌట్ అని యూరిక్ యాసిడ్ బ్లడ్లో ఎక్కువ అవటం వలన ఆ యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ జాయింట్లో డిపాజిట్ అవుతాయి. జాయింట్లో డిపాజిట్ అయ్యి వన్స్ వీ స్టార్ట్ మూవింగ్, ఆ క్రిస్టల్స్ మైక్రోస్కోప్లో చూస్తే మనకి నీడిల్ స్ట్రక్చర్లో ఉంటుంది. జాయింట్ని డ్యామేజ్ చేయటం వలన ఇన్ఫ్లమేషన్ కాజ్ చేస్తుంది. ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ అగైన్ జాయింట్ని ఇంకా డ్యామేజ్ చేస్తాయి. సో ఆల్ దీస్ థింగ్స్ జాయింట్ డీజనరేట్ అయిపోవడానికి, ఫాస్ట్గా ఏజ్ అయిపోవడానికి, కార్టిలేజ్ డ్యామేజ్ అవ్వడానికి కారణాలు అవుతాయి. రుమటాయిడ్ ఆర్థరైటిస్, కొంతమంది ఈ ప్రాబ్లం మీద అవగాహన కూడా తక్కువ ఉండటం వలన మందులు ఇంటర్మీడియట్గా తీసుకుని ఆపేయటం, ఇలాంటివి చేయటం వలన అది మెడిసిన్ మేము తీసుకుంటున్నా తగ్గట్లేదు అంటారు, ఇంటర్మీడియట్గా తీసుకుంటాం వలన అట్లా చేస్తుంటారు. సో ఆ అవగాహన లేకపోవటం వలన కొంతమందికి అపోహలు, భయాలు కూడా ఉంటాయి. ఈ మందులు కంటిన్యూస్గా వాడితే కిడ్నీలు పాడవుతాయి, లివర్ పాడైపోద్ది, ఇలాంటివి ఉంటాయి. సో అలాంటి అంటే కంటిన్యూస్ కొంతమందికి జెనెటికల్గా ససెప్టబిలిటీ ఉంటుంది. కొంతమంది ఒక డైక్లోఫినాక్ 2 డైక్లోఫినాక్లు వేసుకున్నా కూడా కిడ్నీ ఫంక్షన్ తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. కొంతమంది ఒక 10 రోజులు వేసుకున్నా కూడా ఉండకపోవచ్చు. దట్ ఈస్ వాళ్ళ డైటరీ ఇంటేక్ కానీ, వాళ్ళ ఇమ్యూన్ రెస్పాన్సెస్ కావచ్చు, లేదా వాళ్ళ ససెప్టబిలిటీ, జెనెటిక్ ససెప్టబిలిటీ టు డైక్లోఫినాక్ అవ్వచ్చు, అలాంటి ఏమైనా జరగవచ్చు. సో ఆ పర్టికులర్ కేసులో అలా ఎందుకు జరిగింది అనేది మనం ఇన్వెస్టిగేట్ చేయగలుగుతాం, కానీ ఓవరాల్గా ఒక స్టేట్మెంట్ లాగా ఇవ్వలేము మనం. ఈ ఓవరాల్గా ఏంటంటే వాటర్ ఎక్కువ, హైడ్రేషన్ ఎక్కువ తీసుకోకుండా ఉండటం, ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి యూజువల్గా దే ఆర్ ససెప్టబుల్ ఫర్ మోర్ ఈ కిడ్నీ డ్యామేజ్, లివర్ డ్యామేజ్, ఎస్పెషల్లీ మందులే వేసుకుంటున్నప్పుడు. సో అయినా సరే ఆ మందులే వేసుకుని పీరియాడికల్గా రుమటాయిడ్ ఆర్థరైటిస్ పేషెంట్స్కి ఎవ్రీ మంత్ చెక్ చేపిస్తుంటాం. లివర్ ప్రొఫైల్ కానీ, రుమటాయిడ్ ప్రొఫైల్ కానీ ఇలాంటి చెక్ చేయించుకుని వాట్ ఎవర్ ఇఫ్ ఏదైనా ప్రాబ్లమ్. యా, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఇస్ నాట్ ఇమ్యూన్ కండిషన్. అంటే మన ఇమ్యూనిటీయే, మామూలుగా మన బ్లడ్లో బయట నుంచి ఏదైనా బ్యాక్టీరియా కానీ, వైరస్ కానీ వస్తే దాన్ని ఎదుర్కోవడానికి మనం కొన్ని సెల్స్ ప్రొడ్యూస్ చేస్తాం. అలా ఆ ప్రొడ్యూస్ చేసిన సెల్స్ ఆ పర్టికులర్ బ్యాక్టీరియానో, వైరస్నో హ్యాండిల్ చేసి మళ్ళీ న్యూట్రలైజ్ అయిపోవాలి. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే న్యూట్రలైజ్ అవ్వవు. అవి బై మిస్టేక్ ఈ సెల్ని, మన కార్టిలేజ్ సెల్స్నే, లేదా మన లివర్లో సెల్స్నే, కిడ్నీలో సెల్స్నో, లంగ్లో సెల్స్నో, ఇవి కూడా బయట సెల్సే అనుకుని డ్యామేజ్ చేయడం కంటిన్యూ చేస్తూ ఉంటాయి. అలాంటి కండిషన్స్లో ఆటోఇమ్యూన్ డిసీజెస్ వస్తాయి. ఇట్ కెన్ హ్యాపెన్ నాట్ ఓన్లీ ఇన్ జాయింట్, ఇట్ కెన్ హ్యాపెన్ ఇన్ ఎనీ అదర్ టిష్యూ. అండ్ ఈ స్పాండిలోసిస్ అండ్ స్పాండిలైటిస్ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్? స్పాండిలోసిస్ అంటే జనరలైజ్డ్, ఇది మెడ దగ్గర యూజువల్గా కామన్గా వస్తుంటుంది, నడుము దగ్గర కూడా రావచ్చు. డీజనరేటివ్ కండిషన్ని స్పాండిలోసిస్ అంటారు. స్పాండిలైటిస్ అంటే అక్కడ ఇన్ఫ్లమేషన్ ఉండటం దాన్ని స్పాండిలైటిస్ అంటారు. స్పాండిలైటిస్ ఈజ్ అన్ యాక్టివ్ కండిషన్. స్పాండిలోసిస్ ఈజ్ ఎ రిజల్ట్ ఆఫ్ లాంగ్ టర్మ్ ప్రాబ్లం. స్పాండిలోసిస్ అంటే చాలా కాలంగా అక్కడ డ్యామేజెస్ జరుగుతూ ఉంటే ఆస్టియోఫైట్స్ ఫామ్ అవటం, డిఫార్మిటీ అవటం, లేదా హైట్ ఎండ్ ప్లేట్ స్క్లీరోసిస్ లాగా రావటం, అన్నీ దర్ ఆల్ స్పాండిలోసిస్. స్పాండిలైటిస్ అంటే ఇప్పుడు అక్కడ ఇన్ఫ్లమేటరీ ఇది ఉండటం, ఎక్యూట్ కండిషన్ అది. సో అగైన్ ఇది కూడా ఒక ఆటోఇమ్యూన్ అవ్వచ్చు, లేదా కొంతమందికి జెనెటికల్గా ఉండొచ్చు. మెడ నొప్పులు అయ్యాయి స్పాండిలైటిస్. యూజువల్గా కొంతమంది బాగా పొడుగ్గా ఉన్న వాళ్ళకి మెడ దగ్గర ఎక్కువ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉండొచ్చు. బికాస్ బెండ్ అయ్యేది ఎందుకంటే ఈ వర్టిబ్రల్ హైట్ ఉంటుంది, ఆ హైట్ అనేది కొంచెం తగ్గిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వర్టిబ్రల్ హైట్ ఉందమ్మా, ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక 1 సెంటీమీటర్ అనుకోండి, 10 mm, ఇది ఒక 6 mm అయిపోయింది అనుకోండి, ఆటోమేటిక్గా ఇక్కడ కర్వ్ వచ్చేస్తుంది, ఇలా కర్వ్ వచ్చేస్తుంది. సో పేషెంట్ వంగే నడుస్తాడు. దానికి కారణాలు వచ్చేసి జెనెటికల్గా ఉండొచ్చు, అండ్ కాల్షియం ఇది తక్కువ, వయసు పెరగటం వలన ఉండొచ్చు, కాల్షియం తక్కువై వైటమిన్ డి తక్కువ అవటం వలన, అసలు ఆ వర్టిబ్రల్ బాడీలోనే బలం తగ్గిపోవటం వలన కొంచెం కుంచుకుంటుంది. అది యాంటీరియర్ పార్ట్లో కొంచెం ఎక్కువ ఫస్ట్ ఎర్లీగా సిమ్టమ్స్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇలా పేషెంట్ల కొంచెం ముందుకు ఇలా ఉంది. సీనియర్ సిటిజన్స్లో మోస్ట్ కామన్గా కనిపిస్తుంది. హైట్ ఉన్న వాళ్ళలో ఇది కొంచెం ఎక్కువ ప్రిడామినెంట్గా కనిపిస్తూ ఉంటుంది.
అండ్ ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నామో ఈ లుంబార్ కావచ్చు, సర్వైకల్ కావచ్చు, ఈ స్పాండ్లోసిస్ అంటే స్పాండ్లైటిస్, కామన్గా మన నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తూ ఉంటాయండి అసలు? ఇదేంటంటేనమ్మా, యాక్చువల్లీ మనం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఆర్ ద మెయిన్ కల్ప్రిట్. ఇప్పుడు మనం నియర్ వర్క్ చేయటం, కంప్యూటర్స్ మీద పనిచేయటం కానీ, మేము కూడా ఎక్కువ సర్జరీస్ చేయటం కానీ, ఎక్కువ చదవటం కానీ, ఈ నియర్ వర్క్ అనేది ఎక్కువ చేయటం వలన, లేదా కొంతమంది ఇప్పుడు వీడియో గేమ్స్, ఫోన్లో ఎక్కువ యూట్యూబ్ వీడియోస్ చూడటం, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూడటం, ఇవి చేయటం వలన ఏమవుతుందంటే దట్ ఈస్ ఆల్ నియర్ వర్క్. ఈ నియర్ వర్క్ అనేది ప్రపోర్షనేట్గా సడన్ ఇంక్రీజ్ ఇన్ నియర్ వర్క్ చేయటం వలన, అంటే మొన్నటి వరకు నేను అసలు ఏమీ చేయట్లేదు, మామూలుగా క్రికెట్ ఆడటం, ఫుట్బాల్ ఆడటం ఇవి చేస్తున్నాను. సడన్గా ఇవాళ నుంచి ఓన్లీ వీడియో చూడటం లేదా చదవటం చేశాను అనుకోండి, అప్పుడు మెడ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. దానికి ముఖ్య కారణం ఏంటంటే మన మజిల్స్ ఏవైతే ఉంటాయో అవి వీక్ అయిపోవటం వలన. సో అలాంటి కండిషన్స్ని మనం ఫేస్ చేయడానికి నెక్ స్ట్రెంగ్థనింగ్ ఎక్సర్సైజెస్, బ్యాక్ స్ట్రెంగ్థనింగ్ ఎక్సర్సైజెస్ అని కొన్ని ఉంటాయి, స్పెసిఫిక్ సెట్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. అవి చేసుకుంటూ దే కెన్ ఇన్కార్పొరేట్ దీస్ థింగ్స్. ఈ నియర్ వర్క్ ఎక్కువ చేయాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నారనుకోండి, ఆయనకి నియర్ వర్కే చేయాల్సి వస్తుంది ఆయన జీవనాధారం. కాబట్టి ఆయన కొన్ని నెక్ స్ట్రెంగ్థనింగ్ ఎక్సర్సైజెస్ అవి చేసుకోవాలి, బ్యాక్ స్ట్రెంగ్థనింగ్ ఎక్సర్సైజెస్ చేసుకోవాలి. అవి చేసుకుని దెన్ హీ కెన్ గెట్ బ్యాక్ టు హిజ్ రొటీన్ నియర్ వర్క్ అనేది చేసుకోగలుగుతారు. అలా చేయకోకుండా సడన్గా చేసుకుంటూ ఉంటే, సడన్ ఇంక్రీజ్ చేసుకుంటూ ఉంటే నెక్ పెయిన్ అనేది ఎక్కువ వస్తుంది. కామన్గా మనం చూస్తూ ఉంటాం డిస్క్ ప్రాబ్లమ్స్ కావచ్చు, లేదంటే సయాటికా కావచ్చు, ఇలాంటివి మనం చూస్తుంటాం. అయితే బోన్కి ఎండింగ్లో ఒకటి ఎక్స్ట్రాగా బోన్ గ్రో అవుతూ ఉంటుంది. ఏంటది అసలు, ఎందుకు వస్తూ ఉంటుంది? దాన్ని కాక్సిడైనియా అంటారమ్మా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీ ఇలా ఉంటుంది అనుకోండి, ఇది మెడ, నడుం భాగం, ఇది కింద, దీన్ని కాక్సిక్స్ అంటారు ఈ రీజియన్. ఈ కాక్సిక్స్ అనే దానికి ఎదురుగా గ్యాంగ్లియన్ ఇంపార్ అనేది ఒక ఆటోనామిక్ నర్వస్ సిస్టంలో భాగం ఒకటి ఉంటుంది, గ్యాంగ్లియన్ ఇంపార్ అని. ఈ కాక్సిక్స్ పెయిన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరైనా సడన్గా ఏదైనా యాక్సిడెంట్లో కానీ, లేదా సడన్గా ఇంట్లో కుర్చీ విరిగిపోవటమో, లేదా సడన్గా కుర్చీ ఉందనుకుని కూర్చుంటే అక్కడ కుర్చీ ఉండకపోవటం, సడన్గా ఇలా కింద కూలబడిపోవటం వలన ఇంపాక్ట్ అనేది కరెక్ట్గా ఇక్కడ ఈ టిప్ దగ్గర ఏదైనా తగిలింది అనుకుందాం. ఈ టిప్ దగ్గర ఇంపాక్ట్ తగిలినప్పుడు ఏమవుద్దంటే ఆ ఇనీషియల్ పెయిన్ అనేది ఇమీడియట్గా తగ్గిపోవచ్చు. తగ్గిపోయిన తర్వాత కూడా కొంతకాలం వరకు ఇక్కడ ఇన్ఫ్లమేషన్ అనేది ఉంటుంది. ఆ ఇన్ఫ్లమేషన్ వలన గ్యాంగ్లియన్ ఇంపార్ అనేది కంటిన్యూస్గా పెయిన్ సిగ్నల్స్ అది పంపిస్తూ ఉంటుంది. అలాంటి కండిషన్లో దాన్ని కాక్సిడైనియా అంటాం. ఆ పేషెంట్ కూర్చోలేరు ఎక్కువసేపు, లేదా బైక్ మీద అయితే అస్సలు కూర్చోలేరు. ఈ కాక్సిక్స్ మీద ప్రెషర్ వచ్చే పని ఏది చేయలేకపోతారు ఆయన. అలాంటి వాళ్ళకి మనం కాక్సిడైనియా ఇంజెక్షన్స్ ఇవ్వచ్చు, ఆర్ఎఫ్ అబ్లేషన్ చేయొచ్చు, గ్యాంగ్లియన్ ఇంపార్ ఆర్ఎఫ్ అబ్లేషన్ చేయొచ్చు, సో గ్యాంగ్లియన్ ఇంపార్ బ్లాక్స్ ఇవ్వచ్చు. సో ఆ రకమైన వైద్యంతో అలాంటి పెయిన్స్ తగ్గించుకోవచ్చు. ఫస్ట్ ఇవాల్యుయేట్ చేసుకోవాలి. ఇవాల్యుయేట్ చేసుకుని గ్రోత్ నాపాలన్నా దాన్ని తీయడానికి వీలుంటుందా అంటారు? లేదండి, ఆ పెయిన్ దట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ గ్రోత్ మూలాన కాదు, అది ఆ బోన్కి తగిలిన ఇంజరీ మూలంగా దాని ఎదురుగా ఉండే ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ గ్యాంగ్లియన్ ఒకటి ఉంటుంది, గ్యాంగ్లియన్ ఇంపార్ అని, అది ఓవర్ ట్రిగ్గరింగ్ కంటిన్యూస్ ట్రిగ్గర్ అవటం వలన మనకు ఆ ప్రాబ్లం అనేది వస్తుంది. బోన్ గ్రోత్ ఏముండదు. యూజువల్లీ ఇంజెక్షన్స్తో చాలా వరకు రిలీఫ్ వస్తుంది. ఇన్స్పైట్ ఆఫ్ దట్ ఇంజెక్షన్స్ అవి ఇస్తే మూలాన కూడా రిలీఫ్ రాకపోతే దెన్ సర్జికల్ ఇంటర్వెన్షన్స్ అయినా చేయాల్సి వస్తుంది. ఓకేనండి. మరి ఇప్పుడు సయాటికాకి సర్జరీ అవసరం అంటారా? సయాటికాలో ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకున్నట్టు, ఇందాక మాట్లాడినట్టు డిస్క్ ప్రాబ్లం మూలాన ఆ నరం లాగుతూ అలాంటివి అయినా ఉన్నాయనుకోండి, మనం సర్జరీ చేయాల్సిన అవసరం ఉంటుంది కొన్ని సందర్భాల్లో. ఆ డిస్క్ అనేది ఏదైతే ప్రెషర్ క్రియేట్ చేస్తుందో దాన్ని తీసి, ఒకవేళ అలైన్మెంట్ కూడా ఏదైనా ప్రాబ్లం ఉంటే దాన్ని కూడా ఫిక్స్ చేయాల్సి వస్తుంది. ఆ డిస్క్ ఏదైతే నొక్కుతుందో దాన్ని కూడా తీయాల్సి వస్తుంది. సర్జికల్ ఇంటర్వెన్షన్ అవసరం ఉంటుంది. కొన్నిసార్లు లిగమెంటల్, ఈ లిగమెంట్స్ అనేవి ఫ్రాక్చర్ అవుతూ ఉంటాయి, లిగమెంట్ టేర్స్ ఉంటాయి. ఓకే, లిగమెంట్ టేర్స్. సో ఈ లిగమెంట్ టేర్స్ అనేవి ఎందుకు, నేను కూడా ఒకసారి జస్ట్ ఇలా నేనేదో చేస్తుంటే ఇలా షేక్ అయితే చాలు, అది జస్ట్ నేను అది నేను చేయాలి ఏదో ఫర్ యాక్టివిటీ అనుకోండి, ఏదో జుంబా చేసేదాన్ని, ఎందుకు ఇక్కడ నేను మాట్లాడలా. సో చేసినప్పుడు జస్ట్ ఇలా అయినప్పుడు నేను 3-4 months చేయలేకపోయాను, మళ్ళీ ఆపేసాను దాన్ని నేను. ఓకే, అది లిగమెంట్స్ అంటే బేసికలీ లిగమెంట్స్ అంటే ఏంటంటే రెండు బోన్స్ అటాచ్ అయ్యే పార్ట్ని లిగమెంట్ అంటారు. ఆ లిగమెంట్ కొన్ని అబ్నార్మల్ మూమెంట్స్ మూలంగా, మనకు అలవాటు లేని మూమెంట్ సడన్గా చేయటం వలన, లేదా లోడింగ్ ఆఫ్ ద జాయింట్ ఇన్ అబ్నార్మల్ పొజిషన్. ఫర్ ఎగ్జాంపుల్ మీ కండిషన్లో జుంబా కానీ, ఇదివరకు జుంబా కానీ, లేదా స్పోర్ట్స్ రెగ్యులర్గా ఆడే స్పోర్ట్స్లోనే అబ్నార్మల్గా ల్యాండ్ అవటం కానీ, అబ్నార్మల్గా జాయింట్స్ని లోడ్ చేయటం కానీ, అలాంటి, లేదా ఎవరైనా వచ్చి తగలటం కానీ,
ఇలాంటి ఇష్యూస్ మూలంగా జాయింట్ అబ్నార్మల్గా మూవ్ అయింది అనుకోండి, ఆ లెగమెంట్ మీద స్ట్రెస్ పడుద్ది. ఆ లెగమెంట్ మీద స్ట్రెయిన్ పడితే ఆ లెగమెంట్ ఎయిదర్ పార్షియల్గా కట్ అవ్వచ్చు, విచ్ వీ కాల్ స్ప్రెయిన్ అంటాం దాన్ని, లేదా కంప్లీట్గా కూడా కట్ అవ్వచ్చు కొన్ని సందర్భాల్లో. కొన్నిసార్లు ఎయిర్లైన్ ఫ్రాక్చర్స్ కూడా అవుతూ ఉంటాయి. లిగమెంట్ హెయిర్ లైన్ ఫ్రాక్చర్ బోన్లో అవుతుంది, లిగమెంట్లో టేర్స్ అవుతాయి. లిగమెంట్ అంటే అది మాంసం మజిల్ లాంటిది లిగమెంట్ అంటే. సో ఇట్ విల్ టేర్, ఇట్ విల్ నాట్ ఫ్రాక్చర్. బోన్ ఈజ్ ఎ హార్డ్ థింగ్ కాబట్టి ఇట్ విల్ ఫ్రాక్చర్. సో లిగమెంట్లో పార్షియల్ టేర్ కానీ కంప్లీట్ టేర్ కానీ అలాంటి అవకాశాలు ఉంటాయి. మీరు యూజువల్గా పార్షియల్ టేర్ అయిందనుకోండి, విత్ రెస్ట్ యూజువల్లీ ఇట్ విల్ హీల్. అదే ఆ యాక్టివిటీ ఆ పని ఆపేస్తే మళ్ళీ నార్మల్ అయిపోయింది. తర్వాత మళ్ళీ నేను వెళ్ళాను కాకపోతే చెప్తున్నా. సో అలా చేస్తే సరిపోతుంది. కంప్లీట్ టేర్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ అంటాం. మన మోకాల్లో ఇది తొడెముక, ఇది కాలెముక ఉంటుందమ్మా. యూజువల్లీ మోకాలు చెప్పి ఇలా పక్కకు తీస్తే ఇది యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ అంటాం. మోస్ట్ ఆఫ్ ద స్పోర్ట్స్ ఇంజరీస్లో యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ ఇది టేర్ అవుతూ ఉంటుంది. ఇది టేర్ అయితే దట్ ఈజ్ యంగ్ పీపుల్లో యూజువల్గా దాన్ని రీకన్స్ట్రక్ట్ చేయాల్సి వస్తుంది. ఆర్థ్రోస్కోపిక్ ప్రొసీజర్స్ ఉంటే దాన్ని మళ్ళీ రిపేర్ చేయటం అనేది యూజువల్గా లిగమెంట్స్లో వెరీ రేర్ అదే. సో దానికి ఆగ్మెంట్ చేస్తూ వేరే లిగమెంట్ పెట్టడం కానీ, లేదా దాన్ని దాని ప్లేస్లో కొత్త లిగమెంట్ వేయటం, లేదా దాన్ని ఆగ్మెంట్ చేసి వేరే మెటీరియల్తో చేయటం కానీ రిపేర్ చేయటం కానీ జరుగుతుంది. అంటే ఈ నీ విషయానికి వచ్చేసరికి అంటే ఎక్కువగా అంటే దానిపైన ఎక్కువ ప్రెషర్ పడడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అరిగిపోవడం కావచ్చు, ప్రెషర్. నీ జాయింట్ ఈజ్ మేడ్ టు టేక్ ప్రెషర్స్. కానీ కాంటాక్ట్ స్పోర్ట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఫోర్సెస్ కాకుండా ఎదుటి వాళ్ళు ఫోర్సెస్ పట్టడం కానీ, సో అది మనం డిటర్మైన్ చేయలేము ఎంత ఫోర్స్ పడుతుంది అనేది. యూజువల్గా మన ఫోర్స్ పడినప్పుడు నీ ఈజ్ మేడ్ టు టేక్ ఫోర్సెస్, అది ఫోర్స్ తీసుకోవడానికే తయారైంది అది. సో యూజువల్గా మన ఫోర్స్ పడినప్పుడు అంటే వాకింగ్ ఆన్ ఈవెన్ గ్రౌండ్స్ యూజువల్లీ ఇట్ షుడ్ నాట్ బి ఏ ప్రాబ్లం. మనం ఇన్క్లైన్డ్ సర్ఫేసెస్లో అప్ హిల్, డౌన్ హిల్ పరిగెట్టడం కానీ, రన్నింగ్ చేయటం కానీ అలాంటివి ఏమైనా చేసినప్పుడు ఎక్కువ ఫోర్సెస్ పడితే, వాట్ ఎవర్ నార్మల్ ఫోర్సెస్ కన్నా ఎక్కువ ఫోర్సెస్ పడితే దెన్ దట్ మే కాజ్ రగ్బీ కానీ, ఫుట్బాల్ కానీ, మనం పరిగెత్తినప్పుడు వేరే వాళ్ళ కాలు తగలటం కానీ ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడు ఆ జాయింట్ అనేది ఎక్కువ ఫోర్సెస్ గురయ్యటం వలన కొంచెం ఇబ్బందిగా జరగవచ్చు. కొన్నిసార్లు పడిపోతూ ఉంటాం. పడిపోయినప్పుడు కూడా అంటే అఫ్కోర్స్ తగ్గిపోతూ ఉంటుంది. అలాంటివి నెక్స్ట్ కొన్ని రోజుల తర్వాత ఎప్పుడైనా చిన్నప్పుడు ఏదైనా అయితే తర్వాత కొంచెం పెద్దగా అయిన తర్వాత దాని ఇంపాక్ట్ అలాగే మిగిలిపోతుంది. కాకపోతే ఇప్పుడు తెలియదు, అప్పుడు తెలుస్తుంది అంటూ ఉంటారు. మరి అలాంటివి ఏమైనా ఉంటాయంటారు? ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్టు లిగమెంట్ టేర్స్ కానీ ఇలాంటివి అయినా అయినాయి అనుకోండి, జాయింట్ కంటిన్యూస్గా మీకు ఇమీడియట్గా పెద్ద ప్రాబ్లం ఏమి అనిపించకపోవచ్చు. మీ రొటీన్ ఫంక్షన్లో కూడా మీకు డెఫిషియన్సీస్ ఏం కనిపించకపోవచ్చు. మామూలుగా నడవటానికి కానీ, మీ పనుల్లో కూర్చుని జాబ్ చేసుకోవడానికి కానీ, బైక్ మీద వెళ్ళడానికి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండకపోవచ్చు. కానీ ఆ లిగమెంట్ లేకపోవటం మూలంగా అబ్నార్మల్ ఫోర్సెస్ జాయింట్ మీద కంటిన్యూస్గా పట్టడం మూలంగా రెండు జరగవచ్చు. ఒకటి జాయింట్ కార్టిలేజ్ అనేది, మృదులాస్థి అనేది అయితే అనుకున్నామో అది అరిగిపోవటం జరగవచ్చు. అంటే 60-65 ఏళ్ళు అరగాల్సిన జాయింట్ 45-50 సంవత్సరాలు కూడా అరిగిపోవచ్చు. దట్ ఈస్ వన్ మేజర్ ప్రాబ్లం. ఇంకొకటి ఏంటంటే ఆ లిగమెంట్ కంటిన్యూస్గా అలా ఉండటం వలన అసోసియేటెడ్ స్ట్రక్చర్స్, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ అని ఉన్న మోకాల్లో అది కట్ అయిపోవటం వలన ఇమీడియట్గా పేషెంట్కి రొటీన్ యాక్టివిటీస్లో ప్రాబ్లం రాకపోవచ్చు. బట్ గ్రాడ్యువల్గా కార్టిలేజ్ జరిగిపోతూ ఉంటుంది, మెనిస్కస్ కూడా చిరిగిపోయే అవకాశం ఉంటుంది. సో అలాంటి సందర్భాల్లో వేరే టిష్యూస్ కూడా డ్యామేజ్ అవుతాయి. ఎక్కువగా మీరు ఏం సజెస్ట్ చేస్తూ ఉంటారు? సర్జరీస్ లేకపోతే మెడికేషన్తోనే క్యూర్ చేయడానికి ట్రై చేస్తారు? యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ నేనే కాదు, ఐ థింక్ ఎనీ ఆర్థోపెడిషియన్ ఆర్ ఎనీ సర్జన్ సర్జరీ లేకుండానే ట్రై చేయాలి. ఎందుకంటే సర్జరీలో కొన్ని కండిషన్స్ మన చేతుల్లో ఉండవు. అంటే పేషెంట్ జెనెటిక్ కండిషన్ కానీ, సర్జికల్ అవుట్కమ్స్ కంప్లీట్గా 100% నేను ఇది ఇవ్వగలను అలాంటి యూజువల్గా మన చేతుల్లో ఉండవు. కాబట్టి వీలున్నంత వరకు అనస్థీషియాకి పేషెంట్ ఎలా రియాక్ట్ అవుతాడని కానీ అవన్నీ మన చేతుల్లో ఉండవు. కాబట్టి సో వీలున్నంత వరకు వితౌట్ సర్జరీయే మనం ముందుకెళ్లాల్సి వస్తుంది, యాజ్ వేరెవర్ యాజ్ పాసిబుల్. సో సర్జరీ వరకు రాకూడదు అంటే ఫస్ట్ ఇనీషియల్ స్టేజ్లోనే ఐడెంటిఫై చేయాలంటే ఎలాంటి లక్షణాలు ఉంటాయి, ఏంటి, ఎలా తెలుస్తుంది? ఇనీషియల్గా పెయిన్ వచ్చినప్పుడు కానీ, లేదా కన్సిస్టెంట్గా పెయిన్ ఎక్కువ రోజులు ఉంటున్నప్పుడు కానీ మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయించుకుంటాం కానీ, లేదా ఫర్దర్గా ఏం చేయాల్సి వస్తుందో వాళ్ళని కనుక్కొని, డాక్టర్స్ని కనుక్కొని వాళ్ళ సలహా తీసుకుని దాన్ని బట్టి చేసుకుంటే యూజువల్గా సర్జరీకి వెళ్ళాల్సినంత సివియర్ ప్రాబ్లం అవ్వదు. మందులతోనే మనం ప్రాబ్లమ్ని హ్యాండిల్ చేయగలుగుతాం. ఓకేనండి. మరి ఇక్కడ విరించిలో ఎలాంటి స్పెషల్ ట్రీట్మెంట్స్ కావచ్చు, అడ్వాన్స్డ్ అండ్ ఎక్విప్మెంట్స్ ఎలాంటివి ఉన్నాయి? విరించిలో వీ హ్యావ్ వెరీ హై అండ్ ఎక్విప్మెంట్ ఆన్ జాయింట్ రీప్లేస్మెంట్ ఫ్రంట్లో కానీ, లేదా నీ ఆర్థ్రోస్కోపిక్ విషయంలో కానీ,
లేదా ట్రామా విషయంలో కానీ వాట్ ఎవర్ ఈస్ బెస్ట్ పాసిబుల్ దట్ వీ హ్యావ్ హియర్ అండి. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్ అండి డాక్టర్ గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూశారు కదండి, విరించి హాస్పిటల్స్ డాక్టర్ నటేష్ ఆర్థోపెడిక్ సలహాలు సూచనలు. స్టే ట్యూన్ టు BRK న్యూస్ తెలుగు సత్తా.